హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే పునుగులు. ఈ పునుగులు ఎలా చేశానో వీడియోలో క్లియర్గా వివరించి చూపించి చెప్తాను. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. ఈజీ ఇంగ్రీడియంట్సే, ఇంట్లో ఉన్నవే, అప్పటికప్పుడు అయిపోతాయి అన్నమాట. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చెయ్యి కాలిపోతుంది, అందుకే నాప్కిన్ తీసుకున్నాను. ఇదిగోండి, పునుగు అయితే సూపర్గా క్రిస్పీగా వచ్చింది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. ఓకేనా? దగ్గర నుంచి చూపిస్తున్నాను. కరకరలాడుతూ చాలా చాలా బాగుంది. నేను బ్రేక్ఫాస్ట్కి చేశాను. మీరు స్నాక్ రూపంలో అయినా తినచ్చు ఈవినింగ్ టైము. ఒక్కసారి చూసి ట్రై చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. వచ్చేసేయండి. ఇడ్లీ పిండి తీసుకున్నాను నేను. నా దగ్గర నిన్న ఇడ్లీకి వేశాను. ఇంకా పిల్లలు ఈరోజు ఇడ్లీ తినము అని చెప్తున్నారు. ఇది మిక్సీ పట్టిన జార్ అనమాట. దానిలోనే పట్టేసుకుంటున్నాను. ఇంకా ఆ వెన్న కూడా పిండికి యాడ్ అయితే బాగుంటుందని చెప్పి మీరు మామూలుగా అయినా పట్టేసుకోండి, ఇబ్బంది లేదు. దానిలోనే ఇడ్లీ పిండి ఒక పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. అంటే 2 టీ గ్లాసులు కొలత చెప్తున్నాను. 2 టీ గ్లాసులు ఇడ్లీ పిండి అనుకో. 3 కప్పుల అంటే చిన్న కప్పుతో 3 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. ఇంకా పిండి కాస్త లూజ్గా అనిపిస్తుంది. ఇంకొక కప్పు, 4 కప్పులు పట్టింది. 1.5 ఇడ్లీ పిండికి 4 టీ గ్లాసుల బియ్యం పిండి పట్టింది. చిన్న టీ గ్లాస్ తీసుకోండి, మరి పెద్దది కాదు. ఇంకా సరిపోతుంది. వేసేసుకొని సాల్ట్ ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను. దానిలో పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. పీసెస్ లాగా వేస్తే పిల్లలు తినకుండా పడేస్తారు కాబట్టి నేను ఇంకా మిక్సీ పట్టుకుంటే పేస్ట్ లాగా దీనిలో మిక్స్ అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట, కాస్త స్పైసీగా. పిండిని కలిపేసుకున్న తర్వాత దీనిలో ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఉల్లిపాయలను కూడా, ఇదిగోండి, ఉల్లిపాయ పీసెస్ కూడా వేసుకొని ఇంకా పునుగులు వేసేసుకుంటున్నాను. దీనికి రెస్ట్ ఏం అవసరం లేదు. ఆయిల్ హీట్ పెట్టుకునే లోపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను. నేనైతే దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటాను కాబట్టి హై టు మీడియంలోకి మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకొని సర్వ్ చేస్తే, వేడి వేడిగా సర్వ్ చేయండి. లొట్టలు వేసుకుంటూ మొత్తం తింటారు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. దీంట్లోకి నార్మల్గా పుట్నాలు, పల్లీల చట్నీ, కారం పొడి 2 చేసుకున్నాను. ఇదిగోండి, దగ్గర నుంచి ఇలా ఉన్నాయి. లాస్ట్ టెక్స్చర్ అయితే ఇది. టేస్టీగా వచ్చాయి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.